మొదటి ఆవర్తంలో చాలా చక్కగా చెప్పావు. ఈ ఆవర్తం అంటే రౌండ్. ఈ ఆవర్తంలో కూడా చక్కటి సమాధానాలు చెప్పి నువ్వు సాధ్యమైనంత ఎక్కువ మొత్తం గెలుచుకోవాలని నేను కోరుకుంటూ, మరి సత్యవాణి మనం మొదలు పెడదామా? బదులిస్తే బహుమతి. మనం అడిగే మొదటి ప్రశ్న ఏమిటి? శ్రీకృష్ణుని వ్రేపల్లెలో సుడిగాలి రూపంలో వచ్చి చంపిన వాడెవరు? ఏ శకటాసురుడు, బి కంసుడు, సి తృణావర్తుడు, డి జరాసంధుడు. ఎవరు శ్రీకృష్ణుని రేపల్లెలో, రేపల్లెను కూడా అనొచ్చు, సుడిగాలి రూపంలో చంపవచ్చిన వాడెవరు? సత్యవాణి ఒక జీవనాధారం కావాలంటున్నాడు ప్రశాంత్. 50-50 అంటే సగానికి సగం. ఇందులో 2 తప్పుడు సమాధానాలు తీసివేసి తప్పు సమాధానాలు. తృణావర్తుడు. శ్రీ తృణావర్తుడు. తృణావర్తుడు సరైన సమాధానమా సత్యవాణి? సరైన సమాధానం. ఉన్న వసతిని సరిగ్గా వాడుకోవడం కూడా మంచి పని చేశావు. సమాధానం తెలియనప్పుడు ఉన్నటువంటి వసతిని వాడుకోవాలి. చాలా సంతోషం. మరి తర్వాత ప్రశ్న ఏమిటి సత్యవాణి? ఉమెన్స్ హాకీలో ఎథెన్స్ లో 2004 సంవత్సరంలో బంగారు పథకం విజేత ఎవరు? ఏ ఆస్ట్రేలియా, బి జర్మనీ, సి అర్జెంటీనా, డి సౌత్ కొరియా. 2004 ఉమెన్స్ హాకీ బంగారు పథక విజేత ఎవరు? ఏ ఆస్ట్రేలియా, బి జర్మనీ, సి అర్జెంటీనా, డి సౌత్ కొరియా. ఇదంత చిన్న ప్రశ్న కాదు చెప్పడానికి, అంత తేలిగ్గా గుర్తుండే విషయం కూడా కాదు. నీకు తప్పకుండా ఆ రంగంలో విశేషమైనటువంటి అనుభవం, విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉంటే తప్ప. నీకు ఇంకొక జీవనాధారం ఉంది. ప్రశ్న మార్చమని అడగదు. 50-50 వాడుకున్నావు కాబట్టి ఈ ప్రశ్న మార్చమని అడగదు. మార్చాలా? సమాధానం తోచక ప్రశాంత్ ప్రశ్న మార్చమంటున్నాడు సత్యవాణి. మరి ప్రశ్న మారుద్దామా? మారిస్తే వచ్చిన ప్రశ్న ఏమిటంటే, తూర్పు కనుమలు పడమర కనుమలు ఎక్కడ కలుస్తాయి? ఏ కొడైకెనాల్, బి నీలగిరి, సి ఊటీ, డి అరకు. తూర్పు కనుమలు పడమర కనుమలు ఎక్కడ కలుస్తాయి? ఏ కొడైకెనాల్, బి నీలగిరి, సి ఊటీ, డి అరకు. నీకు ఎలాగూ ఇంతటితో నువ్వు స్వచ్ఛందంగా విరమించుకున్నా బహుమతి మొత్తం ఏం రాదు. ఇది కేవలం 2 ప్రశ్నే కాబట్టి. తెలిస్తే సరైన సమాధానం చెప్పు. బి నీలగిరి. బి నీలగిరి సరైన సమాధానమా సత్యవాణి? సరైన సమాధానం. తూర్పు పడమర కనుమలు నీలగిరిలో కలుస్తాయి. ఊహించినా లేక తెలిసి చెప్పినా చక్కని సమాధానం చెప్పావు. విజయం సాధించావు. సంతోషం. మరి తర్వాత ప్రశ్న ఏమిటి సత్యవాణి? ఎంటోమాలజీ అనేది దేనికి సంబంధించింది? ఏ వృక్ష జాతికి, బి జంతువులు, సి కీటకాలు, డి రసాయనాలు. ఎంటమాలజీ అనేది దేనికి సంబంధించింది? ఏ వృక్ష జాతికి, బి జంతు జాతికి, సి కీటక జాతికి, డి రసాయనాలకు. సి కీటకాలు. సి కీటకాలు. అడగనా?
సి కీటకాలు సరైన సమాధానమా సత్యవాణి? సరైన సమాధానం. ఎట్లా ఆలోచించావు ప్రశాంత్? ఏమిటి నీకు ఆధారం? రసాయనాలు, ఇది కెమిస్ట్రీ అంటాం. జంతువులకు సంబంధించింది. జంతువులకు సంబంధించి జువాలజీ, వృక్షశాస్త్రం, బాటనీ. కాబట్టి కీటకాలు అట్లా మనం విశ్లేషించుకుంటూ వస్తే నీకు సమాధానం వస్తుంది కదా. హేతుబద్ధంగా ఆలోచించమని నేను అందరికీ, పోటీదారులందరికీ, అంటే పార్టిసిపెంట్స్ అందరికీ నేను చెప్తుంది ఏమిటంటే, హేతుబద్ధంగా మీరు ఒక సూత్రబద్ధంగా ఆలోచించండి. ఆలోచించినా కూడా ఒక్కొక్కసారి సమాధానం దొరక్కపోవచ్చు, అది వేరే విషయం. శ్రమ మనం చేయాలి, మన వైపు నుంచి మన పరిశ్రమ మనం చేయాలి. ఫలితం తర్వాత మనకు అనుగుణంగానే వస్తుంది సాధారణంగా. కనీసం 3 ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్పావు కాబట్టి ఇక్కడ నువ్వు విరమించుకుంటే పోటీ నుంచి ఒకవేళ చెప్పలేకపోతే ప్రశ్న నీకు కనీసం మొత్తం ఉపకార వేతనం లభిస్తుంది అనమాట. సరేనా? అలాగే ఆలోచించమని సలహా ఇస్తూ తర్వాత ప్రశ్న ఏమిటి సత్యవాణి? మెకంజీ నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? మెకంజీ నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? ఏ కెనడా, బి యుఎస్ఏ, సి మెక్సికో, డి బ్రెజిల్. మెకంజీ నది ఏ దేశం గుండా ప్రవహించును? ఏ కెనడా, బి యుఎస్ఏ, సి మెక్సికో, డి బ్రెజిల్. సి మెక్సికో సరైన సమాధానమా సత్యవాణి? మరి సరైన సమాధానం ఏమిటి? కెనడా. నీకు స్పష్టంగా తెలియదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెప్పక తప్పదని చెప్పావు కదా. యుఎస్ఏలో ఏమో హాడ్సన్ నది ప్రవేశిస్తుంది. ఈ బ్రెజిల్ కాదు, కెనడా, మెక్సికో కాదు కాబట్టి కెనడా అయిందనమాట. ఏమైనప్పటికీ మనకి స్పష్టంగా తెలియకపోతే ఒక్కోసారి ఈ తెగమొక్క కూడా ఉంటుంది, దాన్ని నేను కాదంటలేదు. ఏమైనప్పటికీ నువ్వు ప్రయత్నం చేశావు, నీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. నీకు మొదటి ఆవర్తనలో నువ్వు చెప్పినటువంటి 6 సరైన ప్రశ్నలకు లభించేటువంటి మొత్తం, తర్వాత ఈ ఆవర్తనలో కనీసం 3 ప్రశ్నలకు చెప్పావు కాబట్టి మొదటి ఆవర్తనలో నువ్వు సంపాదించుకున్నటువంటి 7,500 రూపాయలు, ఈ ఆవర్తనలో కనీసం 3 ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి 10,000 రూపాయల కనీస మొత్తం ఉపకార వేతనం వెరసి 17,500 రూపాయలు, అక్షరముల 17,500 రూపాయలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఒక సదుద్దేశంతో ఉపకార వేతనాన్ని ప్రకటిస్తున్నారు. చాలా మంచిది, చాలా సంతోషం. దీన్ని సద్వినియోగం చేసి నీ ఉన్నతమైన భవిష్యత్తు కోసం దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ శుభమస్తు. ప్రశాంత్ చాలా చక్కగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు, చక్కటి దిశలో ఆలోచించాడు. అతన్ని మనం అందరం అభినందిస్తున్నాం. ఇప్పుడు తర్వాత పోటీదారైనటువంటి మా